మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి పనులపై అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ వైసీపీ పాలనలో చిన్నాభిన్నంగా మారిపోయిందని, గాడిలో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వస్తువులపై తీసుకోవాల్సిన చర్యలకు సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై నగర ప్రజలతో మమేకమై సమస్యలపై కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక ప్రణాళిక నుంచి నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం 24 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నామన్నారు. ఒకటి పాట్ హోల్స్ క్లోజ్ చేసుకోవటం, కొత్త రోడ్లు అత్యవసరంగా అవసరమైన చోట రోడ్లు వేయటం, రెండోది శానిటేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్స్, అడిషనల్ ఆటోస్ రావటం, జీటీఎస్లు బిల్డ్ చేయటం, 4 జీటీఎస్లు, అవి దాదాపుగా 15 crores అవుతుంది అన్నారు. కాకపోతే లాంగ్ టర్మ్ దృష్ట్యా ఆ 4 జీటీఎస్ కంపల్సరీగా పెట్టాలి. పెట్టకపోతే ఈ ఆటోస్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని సిటీ మొత్తం ట్రావెల్ చేసి ఎక్కడో ఉన్న డంప్ యార్డ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మనకున్నవి 200 ఈ ఆటోస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కడికొకటికి ఒక చోట గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి తీసుకెళ్ళాలి. ఒక 4 బిల్డ్ చేస్తేనే లాంగ్ టర్మ్లో మనకి శానిటేషన్ ఇష్యూ అనేది పోతుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో బిల్డ్ చేయాలి. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. మేము కూర్చొని మాట్లాడతాం వాటి మీద ఏమన్నా అపోహలు ఉంటే. సో అలాంటివి కొత్త రోడ్లు, నైట్ టైం శానిటేషన్లో ట్రాక్టర్స్ అవసరం ఎక్స్ట్రా మనకి, వాటిని అవసరమైతే లీజ్ బేసిస్ మీద తీసుకొనైనా ఇమ్మీడియట్గా వర్క్ చేసి వితిన్ 30 to 45 డేస్లో గుంటూరు పట్టణంలో బోత్ శానిటేషన్ మీద కానీ రోడ్స్ మీద కానీ క్లియర్గా డిఫరెన్స్ కావాలి అని మేమందరం ఈరోజు కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడాం. వారు కూడా ప్రామిస్ చేశారు 30 to 45 డేస్లో అందరూ చూడాల్సిందే, చేంజెస్ చూడాలి, తప్పకుండా చూస్తామని మేము ఆశిస్తా ఉన్నాం. చూడకపోతే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ రివ్యూ పెడతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.